స్మాల్ రీనల్ ట్యూమర్స్, కిడ్నీలో గడ్డలు లేదా ట్యూమర్లు చిన్నవిగా ఉన్నప్పుడు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ క్రయోబ్లేషన్ కానీ అవైలబుల్ లో ఉన్నాయి. సో ఇవి ఎప్పుడు చేయొచ్చు? యూజువల్ గా ఆ రీనల్ ట్యూమర్ సైజ్ వచ్చేసి 3 సెంటీమీటర్ ప్రిఫరబుల్. ఒకవేళ 4 సెంటీమీటర్ ఉన్నా కూడా మనము రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ క్రయోబ్లేషన్ కానీ కన్సిడర్ చేయొచ్చు. పేషెంట్ చాలా కోమార్బిడిటీ గా ఉండి అనస్థీషియా రిస్క్ టాలరేట్ చేయలేని పేషెంట్స్ లో చేయొచ్చు. ఎక్స్ట్రీమ్ ఏజెస్ అంటే బాగా ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ కి క్రయోబ్లేషన్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ కానీ చేయొచ్చు. అలా కాకుండా మల్టిపుల్ రీనల్ ట్యూమర్స్ ఉన్నాయి, సిండ్రోమిక్ అసోసియేషన్ అంటే జెనెటికల్ గా ఉన్న ట్యూమర్స్, వీటిలో చేస్తాము. అలా కాకుండా పేషెంట్ ప్రిఫరెన్స్, ఒకవేళ పేషెంట్ నాన్ సర్జికల్ ట్రీట్మెంటే కావాలనుకున్నప్పుడు ఇవి చేయొచ్చు. అలానే ఒకటే కిడ్నీ ఉండి ఫంక్షన్ ప్రిజర్వేషన్ ముఖ్యం అనుకున్నప్పుడు కూడా మనము నాన్ సర్జికల్ ట్యూమర్ ఇన్వేజన్స్ కి వెళ్ళిపోవచ్చు.